వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా రసపనాను తాగి భీముడు 10,000 ఏనుగుల బలాన్ని తెచ్చుకుంటాడు. అయితే ఇంకొక వైపు తన రెండవ కొడుకు మరణించాడేమో అని బాధపడుతూ ఉంటుంది కుంతీదేవి. తన కొడుకు పేరుతో హస్తినాపురంలోని ప్రజలందరికీ అన్నం పెడుతుంది. అక్కడికి ముసుగు వేసుకొని భీముడు కూడా వస్తాడు. ఆయన తినడానికి కోశాగారంలో ఉన్న అన్నమంతా అయిపోతుంది. నా కొడుకు తప్ప ఇలా ఎవ్వరూ తినలేరు అని కుంతీదేవి ముసుగు విప్పి చూడగా అక్కడ భీముడు ఉంటాడు. తన కొడుకు బ్రతికే ఉన్నాడు అని చాలా ఆనందపడుతుంది కుంతీదేవి. ఇంకొక వైపు ప్రదర్శనలో పంచపాండవుల శక్తిని చూసి కుళ్ళుతూ వాళ్ళ కొడుకులే రాజులు కావాలి అని భావిస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడే తన దగ్గర ఉన్న ఒక మంత్రి కనికను పిలిచి తన కొడుకులని రాజులను చేసి పాండవులను బయటికి పంపించాలి అని అడుగుతారు. దానికి ఏం చేయాలి అని అడగగా కనిక ఆయన బయటికి చాలా మంచివాడిలా నటిస్తూ లోపల మాత్రం వారిని ఎలా దెబ్బతీయాలి ఆ విధంగా ఉండాలి, అంటే బయటికి మంచివాడిలా లోపల చెడ్డవాడిలా జీవించాలి అని చెబుతారు. అయితే ఇది దుర్యోధనుడికి ఇంకా శకునికి కూడా చెప్పి వీరందరూ కలిసి మైనపు ఇల్లుని కట్టి వాటిలోకి పంచపాండవులను పంపించి ఇల్లు కాల్చేయాలి అని పన్నాగం పన్నుతారు. అయితే పంచపాండవులు అక్కడికి వెళ్తారా? ఆ ఇంటికి మంటలు మంటిస్తారా? అప్పుడు పంచపాండవులు ఎలా తప్పించుకుంటారు? ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్ చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.